ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము మనందరము కలిసి ఈ విధంగా ఆత్మీయమైన సహవాసం చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ కృపను బట్టి ప్రభుని మనం ఎంతో స్తుతించే బదులై ఉన్నాం. ఆయా ప్రాంతం నుంచి దేవుడు మనందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఇంతవరకు దేవుడు తన దాసుని నిలవబెట్టుకొని దేవుని యొక్క వాక్యము, ఆ వాక్యం యొక్క విశిష్టత గురించి శ్రేష్టమైన మాటలు మనతో మాట్లాడి ఉన్నారు. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో నాకు ఇవ్వబడిన అంశము, దాని యొక్క చిన్న ఉపోద్ఘాతం మీతో పంచుకొని నేను కూడా నాకు ఇచ్చిన సమయంలోనే ముగించడానికి ప్రయత్నిస్తాను. నాకు ఇవ్వబడిన అంశము ప్రభువైన యేసు క్రీస్తు గురించిన సంగతులు, క్రిస్టాలజీ అంటాం. ప్రభుని గురించిన సంగతులు కదా. యేసు ప్రభు గురించిన సంగతుల్లో ప్రభుని గుర్తించుట, ప్రభు గురించి అవగాహన కలిగి ఉండుట అనే అంశము చాలా ప్రాముఖ్యమైంది. అంటే వేగ్గా మనం ప్రభు గురించి మాట్లాడుతూ ఉంటాం చాలాసార్లు. అలా కాకుండా ఇప్పుడే మనము దేవుని దాసుల ద్వారా విన్నాం, లేఖనములో ఆయన గురించి రాయబడిన సంగతులు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఒక వ్యక్తిత్వము, ఆయన ఒక స్వభావము, ఆయన గుణగణాలు, ఆయన చేసిన కార్యము, తద్వారా మనకు వచ్చే ఆశీర్వాదము, వివిధ అంశాలు ఈ 2 దినాల్లో నాకు ఇవ్వబడిన సెషన్లో మనము కలిసి ధ్యానించుకుందాం. ఒక మాట మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయములో ఈ మాట ఇలా కనబడుతుంది. లూకా సువార్త 24వ అధ్యాయంలో ప్రభు గురించి ఒకరు ఇలా మాట్లాడుతున్నారు. ఆ ఫ్రేజ్ని నేను అక్కడి నుంచి తీసుకోవాలని ఆశపడుతున్నాను. 31వ వచనం, లూకా సువార్త 24వ అధ్యాయము 31వ వచనంలో వారు మేము ప్రభుని గుర్తించాము అంటున్నారు కదా. ఆయన్ని గుర్తుపట్టిరి అంటున్నారు. మార్గంలో ప్రభు వాళ్ళతో ప్రయాణం చేస్తుండగా, ప్రభు వాళ్ళతో మాట్లాడుతుండగా, ప్రభు గురించిన సంగతులు వాళ్ళు ప్రభు ద్వారానే వింటూ వచ్చారు. 27వ వచనంలో ఆ మాటలన్నీ కూడా మనం చదువుతున్నాం. అయితే వారు ప్రభుతో సహవాసం చేస్తున్నప్పుడు, లేకపోతే ప్రభుతో ఆ గదిలో వాళ్ళు ఉంటున్నప్పుడు వారు చెప్తున్న మాట, మేము ప్రభుని గుర్తించామంటున్నారు. రికగ్నైజింగ్ ద లార్డ్, ప్రభుని గుర్తించుట, గుర్తించిన రీతిలో గుర్తించుట. అంటే ఆయన ఏమై ఉన్నాడు, ఆయన గురించి రాయబడిన సంగతులు, ఆయన ఆ సంగతులు ఎలా నెరవేర్చాడో ఆ విషయాలన్నింటినీ కూడా వాళ్ళు గ్రహించారు. ప్రభువే వాళ్ళకి తెలియపరిచారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ప్రభుని గుర్తించాం, ఇప్పుడు మాకు అర్థమైంది ఆ ప్రభు గురించిన సంగతి, ఆ ప్రభు గురించిన విషయాలు మాకు అర్థమైంది. లేఖనంలో ఆయన గురించిన విషయాలు అంతా గ్రహించాం. లేఖన ప్రకారంగా ఆయన జీవితంలో జరిగిన విషయాలన్నీ కూడా మేము గ్రహించాం. ఆయన ఎలాగా శ్రమ పొంది తిరిగి లేచాడో ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించారు అని చెప్తున్నారు. అనగా ప్రభువుని గురించిన సంగతులన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది అనే విషయాన్ని వాళ్ళు తెలియపరుస్తున్నారు. అదే వాళ్ళ శిష్యులతో కూడా తెలియపరిచారు. చూడండి, కింద మనం వస్తే వాళ్ళు ఏమంటున్నారు, 34వ వచనంలో వారే శిష్యుల దగ్గరికి వచ్చి ఆ ప్రభువు నిజముగా తిరిగి లేచాడు అనే విషయాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంత మాత్రమే కాదు, వారు ఎలాగా ప్రభువుని గుర్తించారో ఆ విషయాన్ని కూడా వాళ్ళు తెలియపరుస్తున్నారు. అలాగైతే విశ్వాసులమైన మనము, ప్రభుని వెంబడిస్తున్న మనందరము కూడా ప్రభుని గుర్తించే వారుగా ఉండాలి. ప్రభుని మనము గుర్తించాలి అంటే మొట్టమొదటిగా ఆ ప్రభు ఒక లేఖనంలో ప్రభు గురించిన సంగతులు మనం గ్రహించే వారుగా ఉండాలి. అందుకే దేవుని దాసులంతా ప్రయాసముతో లేఖనం ఒక విశేషతను చెప్పారు కదండి. లేఖనంలో ఆయన గురించిన సంగతులు అదే చూడండి, 24వ అధ్యాయంలో యేసు ప్రభువే తన శిష్యులకు ఆ విషయాన్ని తెలియపరుస్తున్నారు. 44వ వచనం చూడండి, వర్స్ 44. అంతటా ఆయన, చూడండి, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలలోను నన్ను గూర్చి, ఆయన గురించి రాయబడిన సంగతులు అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు.
ఈ విషయాన్ని బట్టి వాళ్ళు ప్రభుని సంపూర్ణంగా గ్రహించారు, లేకపోతే సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. ప్రభుని గుర్తించుట అనే మాట మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. ప్రభుతో ఉంటున్నాం, ప్రభుని వెంబడిస్తున్నాం, ప్రభు అంటే మనకి ఇష్టమే, ప్రభు గురించిన తలంపు మనం కలిగి ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం. కానీ ఎంత ప్రభుని అర్థం చేసుకుంటున్నాం, ప్రభు ఒక దైవత్వం మనకి ఎంత అర్థమవుతుంది, ఆయన మానవత్వము మనకి ఎంత అర్థమైంది, ఆయన కార్యము, విశేషంగా ఆయన శిలువ కార్యము, తద్వారా మానవ జాతికి వచ్చే రక్షణ ఆశీర్వాదము, యేసు ప్రభు ఒక శిలువ బలియాగము, ఈ విషయాలు ఎంత మనకు అర్థమయ్యాయి, ఎంత ఈ విషయాన్ని మనం గ్రహించగలిగాం, వీటిలో మనం ఎంత ఆనందిస్తున్నాం, ఎంత ఖచ్చితముగా లేకపోతే ఎంత నిశ్చయత కలిగి మనం ఉన్నాం. ప్రభు చిత్తం అయితే ఉన్న సెషన్లో ఆయన దైవత్వం గురించి, ఆయన మానవత్వం గురించి, ఆయన బోధల గురించి, అదే సమయంలో ఆయన శిలువ కార్యం గురించి, ఈ 4 సెషన్లో ఈ 4 అంశాల మీద మనము ధ్యానం చేయబోతున్నాం. మొదటిగా ఆయన దైవత్వము, రెండోది ఆయన ఒక మానవత్వము, మూడోది ఆయన బోధలు, ఆయన ఏమి బోధించాడు అనే అంశము, నాలుగోది ఆయన శిలువ కార్యము, ఆయన మరణము, పునరుద్ధానము, ఆయన శిలువ బలియాగము ద్వారా మనము పొందే ఆశీర్వాదము. చాలాసార్లు మనం ప్రభుని వెంబడిస్తున్నాం, కానీ వీటన్నిటి మీద సరైన అవగాహన లేని కారణాన్ని బట్టి కొన్ని సందేహాలు మన మనసులో వస్తూ ఉంటాయి. ఉదాహరణకి యేసు ప్రభు ఒక దైవత్వం గురించి మనం మాట్లాడితే, మనము ఆయన దేవుడని మనం నమ్ముచున్నాం వాస్తవమే, కానీ ఆ నమ్మిక ఆధారం ఏంటి? కేవలము సహోదరులు, సేవకులు ఎవరో చెప్పారని కాకుండా దేవుని వాక్యంతో ఖచ్చితమైన నిర్ధారణలో మనం ఉన్నామా? చాలాసార్లు యేసు ప్రభు ఒక దైవత్వం గురించి ప్రశ్న వచ్చినప్పుడు మనము జవాబు ఇవ్వలేని స్థితిలో ఉంటాం. అంత మాత్రమే కాదు, మనకు కూడా ఒక సందేహం కలుగుతుంది. ఎవరో ఏదో ఒక చిన్న మాట తీసుకొచ్చి, ఇదిగో ఈ కారణాన్ని బట్టి ఆయన దేవుడు కాదు అంటే మనము కూడా ఆలోచించేవారుగా ఉంటున్నాం, జవాబు ఇవ్వలేని ఒక స్థితిలో ఉంటున్నాం. దీనికి కారణం ఏంటి అంటే, యేసు ప్రభు దేవుడు అని మనం నమ్ముతున్నాం, కానీ ఆ దైవత్వం గురించిన బోధ లేకపోతే ఆ దైవత్వం గురించిన ఒక అధ్యయనము మన దగ్గర లేని కారణాన్ని బట్టి సందేహాలు వచ్చినప్పుడు మన విశ్వాసంలో మనము కూడా కొంత సన్నగిల్లుతున్నాం. అలాగైతే మొదటి సెషన్లో యేసు ప్రభు ఒక దైవత్వం గురించి ఖచ్చితమైన మాటలు మనము నేర్చుకోబోతున్నాం. ఇది మనందరికీ కూడా ప్రస్తుత కాలంలో చాలా అవసరము. ఎందుకంటే ప్రారంభ దినాల నుంచే యేసు ప్రభు ఒక దైవత్వం మీద దాడి జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ అయింది. ఇప్పుడు అనేకులు యేసు ప్రభు దేవుడు కాదు అని కొన్ని విషయాల్ని తీసుకొచ్చి తెలియపరుస్తున్నప్పుడు దానికి మన స్పందన ఎలా ఉంటుంది? ఆ మాటలు విన్నప్పుడు దేవుని వాక్యంలో నుంచి ఖచ్చితంగా ఇదిగో ఆయన దైవత్వం ఈ మాటల్లో సూచించబడుతుందని మనం చెప్పగలుగుతున్నామా? ఒకవేళ లేకపోతే ఈ సెషన్లో ఆ విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ప్రభు ఒక దైవత్వాన్ని మనం ఎంత నేర్చుకుంటామో అంత ఆ ప్రభులో మనం స్థిరముగా ఉంటాం. ఆ ప్రభు ఒక దైవత్వం మనకి ఎంత అర్థమవుతుందో అంత ఆ ప్రభు కొరకై మనము నిలిచుంటాం. ఆ ప్రభు ఒక దైవత్వాన్ని మనం గ్రహిస్తే సరైన రీతిలో ఆ ప్రభుని మనం వెంబడించగలము. అంత మాత్రమే కాదు, ఆయన దైవత్వాన్ని మనం అర్థం చేసుకుంటే సరైన రీతిలో ఆయన్ని మనము మహిమపరచగలము. శిష్యులందరి విషయంలో మనం చూస్తే, ఆది అపోస్తలు ఆ సంఘాలను మనం చూస్తే, వాళ్ళ విశ్వాసంలో అంత స్థిరముగా ఉండడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు యేసు ప్రభు ఒక దైవత్వాన్ని సంపూర్ణంగా గ్రహించారు. దే కాంప్రిహెండెడ్ ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు ఒక దైవత్వము కదా. చూడండి, తోమా ప్రభు గురించి ఒక మాట అంటున్నాడు కదా యోహాను సువార్తలో. యోహాను సువార్త 20వ అధ్యాయము. అక్కడ తోమా యేసు ప్రభుని గురించి ఒక చక్కటి మాట అంటున్నాడు. 28వ వచనంలో ఏమంటున్నాడు? తోమా యేసు ప్రభుతో నా దేవా నా ప్రభువా అంటున్నాడు కదా. నా ప్రభువా నా దేవా, ఇంగ్లీష్లో మై లార్డ్ మై గాడ్ అన్నాడు కదండి. కాబట్టి తోమా యేసు ప్రభు ఒక దైవత్వాన్ని స్వీకరిస్తున్నాడు, ఆ దైవత్వాన్ని అంగీకరిస్తున్నాడు. కారణం ఏంటి అంటే దాన్ని సంపూర్ణంగా గ్రహించాడు. ఎప్పుడైతే యేసు ప్రభు తిరిగి లేచాడు అని తెలుసుకున్నాడో, ఆ ప్రభుని నేరుగా చూశాడో, ఆయనకేమర్థమైంది? ఓ హీస్ గాడ్,
అంటే ఆయన దేవుడు, అంత మాత్రమే కాదు, వ్యక్తిగతంగా ఏం చెప్తున్నాడంటే ఆయన నా దేవుడు, ఆయన్ని తన దేవుడుగా ఆయన అంగీకరిస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు ఒక దైవత్వము ఆ విశ్వాసంలో మనని స్థిరపరుస్తుంది. ప్రభుని వెంబడించే విషయంలో, ప్రభుని హెచ్చించే విషయంలో, ప్రభుని ప్రచురిపరిచే విషయంలో, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే విషయంలో మొట్టమొదటిగా ఆ దైవత్వం మీద మనకి గ్రిప్ కావాలి. ఒకవేళ ఎక్కడైనా చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా మనం ప్రభు గురించి నిందించలేము, ఆయన గురించి మాట్లాడలేము, ప్రకటించలేము. కాబట్టి నేటి తరానికి ఈ సత్యము, ప్రభు గురించిన సత్యములో ఆయన దైవత్వం గురించిన సత్యము అందించబడాలని ప్రార్థనతో ఈ సెషన్స్ని మేము ప్లాన్ చేశాం. రెండవది, యేసు ప్రభు యొక్క మానవత్వము. రెండు వాదనలు మనకు కనబడుతున్నాయి. ఒకటేమో ఆయన దేవుడు కాదు అని చెప్పేవారు చాలామంది ఉన్నారు, చాలా వాదన తీసుకొస్తున్నారు. అందుకే మనం ఖచ్చితంగా యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని స్టడీ చేయాలి. రెండవది, ఆయన యొక్క మానవత్వం కంప్లీట్గా, సంపూర్ణమైన ఆయన మానవుడిగా ఈ లోకంలో ఉన్నాడు. ఆయన మానవత్వం గురించిన సంపూర్ణమైన అవగాహన మనం కలిగి ఉండాలి. చాలామంది యేసు ప్రభు యొక్క మానవత్వం మీద కూడా ప్రశ్న వేసేవారుగా ఉన్నారు. మానవుడిగా ఆయన ఎలా ఈ లోకంలో జీవించాడు, మానవుడిగా ఆయన ఎలా ఈ లోకంలో ఉన్నాడు, ఆయన నిజంగా మానవుడై ఉన్నాడా లేకపోతే ఊరికనే అలా కనబడాడా? ఇంకా చాలా థియరీస్ ఉన్నాయి, చాలా ఫిలాసఫీస్ ఉన్నాయి. అలాగైతే దేవుని వాక్యములో యేసు ప్రభు యొక్క మానవత్వం మనకి ఎలా కనబడుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మానవత్వాన్ని మన ముందుకు ఎలా తీసుకొచ్చాడో, ఆయన మానవత్వం ఎంత ఖచ్చితమైందో ఈ విషయాన్ని కూడా మనం నేర్చుకుంటే అది మనకి చాలా సహాయపడుతుంది. రెండో సెషన్లో యేసు ప్రభు యొక్క మానవత్వం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆయన దైవ మానవుడు, ఆయనలో దైవత్వము, అదే సమయంలో ఆయన మానవత్వము రెండూ కనబడుతున్నాయి. జస్ట్ చిన్న మాట మనం చూస్తాం, తర్వాత సెషన్లో విస్తారంగా దీని గురించి మాట్లాడతాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క దైవత్వము, అదే సమయంలో ఆయన మానవత్వం గురించి ఆ ప్రభువే తన శిష్యులకు తెలియపరుస్తున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనందరికీ పరిచయమైన వాక్య భాగమే. లాజరు యొక్క మరణ సంబంధించిన విషయాలు మనం అక్కడ చూస్తున్నాం. ఆ సంఘటన గురించి ఈ అధ్యాయంలో రాయబడి ఉన్నది. యేసు ప్రభువుకి కబురు పంపారు, ఈ లాజర్ అనే వ్యక్తి రోగి అయ్యాడని. యేసు ప్రభు ఆ కబురు విని 2 దినాలు అక్కడే ఉండిపోయాడు. తర్వాత లాజర్ చనిపోయాడు. ఈ విషయాలన్నీ కూడా మనం అక్కడ చూస్తున్నాం. అయితే ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ 14వ వచనంలో ఇలాగంటున్నాడు, లాజరు చనిపోయాడు అని తెలియపరుస్తున్నాడు కదండి. 15వ వచనంలో ఏమంటున్నాడు? మీ యందు నేను ఆనందిస్తాను, ఎందుకంటే నేను అక్కడ ఉండలేదు అంటున్నాడు. ప్రభు 2 విషయాలు తెలియపరుస్తున్నాడు. ఒకటి ఏమంటున్నాడు అంటే, నేను అక్కడ ఉండలేదు అంటే నేను అక్కడ లేను అని భావంతో చెప్తున్నాడు. అంటే ఎలా లేడు అంటే భౌతికంగా లేడు. ఎందుకు భౌతికంగా ఆయన లేడు అంటే, ఇక్కడ ఈ గలిలయ ప్రాంతంలో ఆయన ఉన్నాడు. భౌతికంగా ఆ ప్రాంతంలో, బెతేనియా అనే ప్రాంతంలో ఆయన లేడు. ఎందుకంటే ఆయన మానవ రూపిగా ఒక కాలానికి, ఒక సమయానికి పరిమితమైన వాడుగా కనబడుతున్నాడు. శిష్యులకు ఆ మాట చెప్తున్నాడు. అదే సమయంలో ఏమంటున్నాడు అంటే, లాజరు మృతి పొంది అక్కడ లేడు, కానీ అక్కడ ఉన్న సంగతిని తెలియపరుస్తున్నాడు. అక్కడ లేడు అనే మాటలో ఆయన ఒక మానవత్వము కనబడుతుంది. మానవ రూపిగా ఆయన ఒక ప్రాంతంలో, ఒక సమయంలో, ఒక స్థానంలో ఉన్నాడు. అదిగో అక్కడ శిష్యులతో కనబడుతున్నాడు. అది ఆయన మానవత్వంని సూచిస్తుంది. అదే సమయంలో అక్కడ లేనివాడు అక్కడున్న సంగతిని తెలియపరుస్తున్నాడు. అది ఆయన దైవత్వాన్ని సూచిస్తుంది. ఆయన దైవత్వంలో ఆయన సర్వవ్యాపి అయి ఉన్నాడు, సర్వజ్ఞాని అయి ఉన్నాడు. కాబట్టి అక్కడ లేడు అని చెప్తూనే అక్కడున్న సంగతిని తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆయన దైవత్వము ఖచ్చితమైంది, ఆయన మానవత్వం కూడా ఖచ్చితమైంది. రెండో సెషన్లో ప్రభు చిత్తమైతే ఆయన మానవత్వం గురించి కొన్ని కోణాల్లో మనము ధ్యానం చేయబోతున్నాం. మూడవది, యేసు ప్రభు ఒక బోధ. మనలో చాలామంది యేసు ప్రభు ఒక బోధ గురించి కూడా సరైన అవగాహన మనం కలిగి ఉండాలి. ఆ ప్రభు ఏం బోధించాడు, ఆ ప్రభు ఏం చెప్పాడు, ఆ ప్రభు ఏ సెన్స్లో చెప్పాడు, ఏ యొక్క భావముతో చెప్పాడు. అందుకే దేవుని వాక్యంని ఆ వాక్య ఆధారంగా, వాక్య సందర్భంలో చదవడం, ధ్యానించడం మనకు చాలా అవసరం. కాబట్టి సహోదరు రేవంత్ గారు ఒక సెషన్ మనకి చాలా సహాయపడుతుంది. అయితే ప్రభు బోధ కూడా మనకి చాలా అవసరమైంది. మనల్ని చాలామంది ప్రశ్నించేవారుగా ఉన్నారు. మీ ప్రభు ఇలా ఎందుకు అన్నాడు, అలా ఎందుకు అన్నాడు, ఇదిగో ఇలా అంటున్నాడు కాబట్టి ఆయన ప్రభు కాదు,
ఇలా చెప్తున్నారు కదా, కాబట్టి ఆయన బోధ సరైన బోధ కాదు అని చెప్పేవారుగా ఉన్నారు. కానీ యేసు ప్రభు ఒక బోధ గురించిన అవగాహన మనం కలిగి ఉండాలి. ఆయన శత్రువుల్ని ప్రేమించుడి అని చెప్పినప్పుడు ఎలా చెప్పాడు ఆ మాట, దానికి అర్థం ఏంటి, లేకపోతే దానికి ఏ భావం ఆయన చెప్తున్నాడు. అలాగా యేసు ప్రభు ఒక బోధల గురించి మనము ధ్యానించబోతున్నాం. ఆయన బోధ గురించి ఆయన చాలా గంభీరంగా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనంలో ప్రభు తన బోధ గురించి ఎంత గంభీరంగా మాట్లాడుతున్నారు, తన చెప్పిన సంగతుల గురించి, హౌ సీరియస్ హీ వాజ్ అబౌట్ హిస్ టీచింగ్ కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో శిష్యులకి ఆజ్ఞాపిస్తూ ఏమంటున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులు కదా, ఏ సంగతి నేను మీకు ఆజ్ఞాపించితినో వాటిటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అని ప్రభు బోధించాడు. ప్రభు బోధించిన తర్వాత శిష్యులు కూడా ఒక చాలా గంభీరమైన ఆజ్ఞ ఇచ్చాడు, చాలా పెద్ద పని ఇచ్చాడు. ఏంటంటే ఆ బోధని వీరేం చేయాలి, ఇతరులకి నేర్పించాలి. అంటే యేసు ప్రభు ఒక బోధల్ని మనము చులకనగా తీసుకోవడానికి వీల్లేదు. యేసు ప్రభువే చాలా గంభీరంగా తన బోధల గురించి చెప్పాడు. ఆ బోధలు ఏంటి అంటే దేవుని వాక్యము. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ పరలోక ప్రార్థన చేస్తూ ఆ తండ్రితో మాట్లాడుతున్నాడు కదా, నీ వాక్యముని నేను వారికి ఇచ్చి ఉన్నాను అన్నాడు. కాబట్టి ఈ వాక్యము ఆయన అందించిన బోధ, ఈ బోధ గురించి కూడా మనం సరైన అవగాహన కలిగి ఉండాలి. ప్రభు చిత్తం అయితే ఒక సెషన్లో ఆ బోధ గురించి కూడా మనం మాట్లాడబోతున్నాం. ఇక 4వది, ప్రభు ఒక శిలువ మరణము, ఆయన ఒక బలియాగము. ఆ బలియాగము ద్వారా మనం పొందిన రక్షణ, ఆ రక్షణలో ఉన్న విశేషత గురించి మనం మాట్లాడబోతున్నాం. కాబట్టి ఇలాగ 4 సెషను ఇలాగా మనం ప్లాన్ చేస్తున్నాం. ఈ 4 సెషన్ కూడా దేవుని వాక్య ఆధారంగా, దేవుని వాక్యం ఒక వెలుగులో మనందరము కూడా కలిసి నేర్చుకోబోతున్నాం. అలాగైతే ఒక చిన్న మనవి ఏంటి అంటే ఇంటరాక్టివ్గా ఉంటాం. మన బ్రదర్ అయినా ఇతర సహోదరులైనా మనందరం కూడా ఇంటరాక్టివ్గా, అంటే ఇలా ఒకే మోనోలాగ్ కాకుండా, ఒకే వ్యక్తి మాట్లాడి మీరు అలా గంటల కొలది వినేలాగా కాకుండా ఇంటరాక్టివ్గా మనము ఈ విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ముందున్న ఈ సెషన్ గురించి మన ప్రార్థనాపూర్వకంగా మన మనసుని, మన హృదయాన్ని మనం సిద్ధపరుస్తాం. ప్రభు గురించిన ఖచ్చితమైన అవగాహనతో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రార్థనాపూర్వకంగా ఈ సెషన్ని ప్లాన్ చేశాం. ప్రభు చిత్తంలో ఈ సెషన్ని ప్రభు దీవించును గాక. ఈ మాటల ద్వారా ప్రభు మనని దీవించును గాక.